మేములో ఒక చిన్న ఏమంటారే ప్రజెంటేషన్ ఉంది. అది జాషువా అయ్య గారి ద్వారా చిన్న ప్రజెంటేషన్ ఇప్పించాలని ఆశపడుతూ ఉన్నాం. దానికంటే ముందు ఒకటి మాట మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాం. మేము బైబిల్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రారంభించాం. ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రాల్లో బైబిల్ తర్ఫీదు యొక్క తరగతులు ప్రారంభించబడి ఇప్పటికి దగ్గర ఒక మోర్ దెన్ 300 పీపుల్ పాస్టర్స్ వీ హ్యావ్ ట్రైన్డ్. 300కు పైగా సేవకులను తర్ఫీదు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు కల్లూరులో కూడా కొంతమంది ఒక 22 మంది ప్రతి మంగళవారం రోజు రాత్రి బైబిల్ టీచింగ్ జరుగుతూ ఉంది. నేను, అదేవిధంగా దైవ సేవకులు పాస్టర్ ఎస్కే రాజు గారు, అదేవిధంగా దైవ సేవకులు పాస్టర్ విజయపాల్ గారు, అదే నిర్మల్ కుమార్ గారు, 4 టీచింగ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే నేను ఒక చిన్న పరీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒకే ఉద్దేశం అంటే హౌ టు ప్రిపేర్ ఏ సర్మన్, దేవుని యొక్క వాక్యమును ఎలాగూ సిద్ధపరచాలి, వాక్యాన్ని ఎలాగూ తయారు చేయాలి, ఎలాగూ వాక్యాన్ని చదవాలి అనేదాన్ని మేము టెస్ట్ పెట్టడం జరిగింది. ఏదో ముందు ప్యాసేజ్ ఇవ్వలేదు, ప్యాసేజ్ నేనే రాసి అన్ని చీట్లు ఒక బాక్స్లో వేసి ఆ చీట్లు వాళ్ళకి ఇచ్చాను. నేను ఆల్రెడీ టూల్స్ చెప్పాను. నేను బిబ్లికల్ ప్రిన్సిపల్స్ అండ్ ఏమంటారంటే టీచింగ్స్ అన్నీ కూడా, ప్రిన్సిపల్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు దాని ప్రకారంగా మీరు వాక్యాన్ని మీరు చదవాలి, సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏముందో ఆ లేఖనములో, దేవుడు ఏ ఉద్దేశంతో మాటలు రాశాడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారికి నేర్పించడం జరిగింది. నేర్పించిన క్రమంలో ఒక చిన్న టెస్ట్ కూడా పెట్టాను నేను వారికి. ఎందుకంటే వాక్యము ఏం చెప్తుందో తెలుసుకోకపోతే మన ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే కూడా వాక్యం యొక్క వివరణ మనకు అర్థము కాదు. కాబట్టి అదే క్రమంలో బైబిల్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి టీచింగ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మొదటి పుస్తకములో యొక్క టెస్ట్ పెట్టడం జరిగింది. టెస్ట్ పెట్టిన ఆల్రెడీ కొంతమంది పాల్గొన్న స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి అందుని బట్టి ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఆల్రెడీ పార్టిసిపెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఉద్దేశంలో ఒక చిన్న టెస్ట్ పెట్టినప్పుడు ఒక పేపర్, ఒక స్లిప్స్ మీద రాసి టెక్స్ట్ వచ్చిన నేనే సెలెక్ట్ చేసి, వాళ్ళకి తెలియదు ఏవి ఇస్తున్నాను, నేను రాసి ఒక బాక్స్లో పెట్టి మీకు నచ్చింది తీసుకొని వెళ్ళి రాయండి. వాళ్ళకి రాసేది కూడా వాళ్ళకి ఏమీ తెలియదు, తీసుకునే ఓపెన్ చేసే వరకు వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు తీసి రాసిన దాంట్లో 1, 2, 3 ఏమంటారంటే కాంపిటీషన్ కాదు ఇది. కాబట్టి వాళ్ళు ప్రోత్సాహపరచడానికి ఇది చేయాలని నేను ఆశపడ్డాను. కాబట్టి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా జాషువా గారిని ఒకసారి వారు లేచి నిలబడవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నది. నిర్మల్ కుమార్ గారు కూడా వేదిక మీదకి వస్తే, ఎస్కే రాజు గారు కూడా నిలబడితే వారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. 3 సంగతులు వారు దాంట్లో చూడాలి. దే హ్యావ్ టు సీ అబ్జర్వ్ ద టెక్స్ట్, అబ్జర్వేషన్ చేయాలి. తర్వాత టెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి, అదేవిధంగా అప్లికేషన్ చేయాలి. ఈ 3 కొన్ని టూల్స్ ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారంగా వాళ్ళు చాలా అద్భుతంగా రాసి ప్రజెంటేషన్ చేశారు. రాసినప్పుడు మీరు ఎంత బాగా రాశారు, నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డా. నేను మొదట్లో అంత బాగా లేను, కానీ మీరు కనుక దాన్ని ఇంకా పదును పెడితే ఇంక ఎక్కువ వాళ్ళు వాక్యంలో ఉన్న సత్యాన్ని మీరు తెలుసుకోగలరని నమ్ముతున్నాను. ఈ బీటీసీపీ తరగతుల కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మొదటి ప్రజెంటేషన్, కొంచెం ప్రజెంటేషన్ తీసుకురావాలి ఇక్కడ పెట్టి. నేనేమి పెద్ద ఖరీదు వెళ్ళినట్టు ఒక బుక్ ఇవ్వాలనుకున్నాను అంతే. ఒక విలువైనటువంటి ఒక పుస్తకాన్ని నేను ఇవ్వాలని అనుకున్నాను. ఆ పుస్తకాలని ప్రజెంటేషన్ మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము. మొదటి ప్రజెంటేషన్, మొదటి బహుమతిగా ఈ మార్కుల వ్యత్యాసాలు ఏమి లేవు, చిన్న వ్యత్యాసాలే తప్ప అందరూ బాగా రాశారు. దాంట్లో మొదటి బహుమానంగా కనగాల పాల్ రోజుకి మొదటి బహుమతి వారికి జాషువా గారి మీద, వీరి మీద వారికి అప్పగిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అదేవిధంగా రెండవ బహుమతిగా తేళ్ల వస్తీరాణి, మా భార్య. చప్పట్లు కొట్టి వారికి బహుమతిని అందిద్దాం. మూడవ బహుమతిగా వై శిరీష. రెండమ్మ.
చాలా విలువైన పుస్తకం, చాలా ఖరీదైన పుస్తకం. ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ పుస్తకం ఉండాలి. తర్వాత మీరు చూడండి ఈ పుస్తకం ఏంటో. మీ వీలైతే మీరు కూడా ఈ పుస్తకాన్ని కొనుక్కోండి. ఈ కాంకార్డెన్స్ చాలా మంచిది. జాగ్రత్తగా చెప్పలు కొడదాం ఒకసారి. మంచిది.